అందరికీ స్వాగతం మిత్రులారా. నేను ఒక బిజినెస్ కోచ్గా 20 సంవత్సరాలకు పైగా సేల్స్ మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిగా కొంతమంది ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించలేకపోతున్నారు ఎందుకంటే అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఎన్నో విషయాలు మీ సొంతమవుతాయని భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది పని చేస్తుంటారు, ఏదో బిజినెస్ చేస్తుంటారు, కానీ సక్సెస్ కాలేకపోవడానికి రీజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా అభిరుచికి అనుగుణంగా పని చేయరు. వాళ్ళకి ఏదో ఇష్టం ఉంటుంది, ఏ పని మీదో లవ్ ఉంటుంది, ఏ పని మీదో ప్యాషన్ ఉంటుంది, కానీ ఆ పనిని ప్రారంభించరు. ఏదో ఒకటి చేద్దాం లేని చేస్తుంటారు. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. వాళ్ళకు ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు అనుకున్న పని కాకుండా వేరే పనిని ప్యాషన్గా పెట్టుకుంటే ఆ పనిలో సాధించలేకపోతున్నారు. సో ఆ విధంగా ఎంతోమంది స్టార్ట్ చేస్తున్నారు, కానీ దాంట్లో పురోభివృద్ధి సాధించలేకపోతున్నారు. అదేవిధంగా నూతనంగా ప్రయత్నిస్తే ఓడిపోతామో అన్న భయంతో కూడా చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఏ పని చేయాలన్నా కానీ, ఏం బిజినెస్ చేయాలన్నా కానీ వాళ్ళకు ఒక ఓటమి అనేది భయపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ఏ సక్సెస్ సాధించిన వ్యక్తి అయినా, ఏ పనిలో రాణించిన వ్యక్తి అయినా, ఏ బిజినెస్లో రాణించిన వ్యక్తి అయినా కొత్తగా ప్రారంభించి సాధించిన వాళ్ళే మిత్రులారా. సో దాని కొరకు నూతనంగా ప్రారంభిస్తే ఏమవుతుందో అని ఎప్పుడు దిగులు చెందుతూ భయపడుతూ ప్రతి పని మీద రకరకాల ఆలోచనలు పెట్టుకొని రకరకాల కాలయాపన చేస్తూ రకరకాల టైం వేస్ట్ చేస్తూ రకరకాలుగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఓటమి భయమే. సో అదేవిధంగా ఎవరో చెప్పినట్లు ప్రారంభించడం, వాళ్ళకి ఇష్టం ఉండదు. అమ్మానాన్నలు చెప్పిరను, బంధువులు చెప్పిండను, ఫ్రెండ్స్ చెప్పిండను, ఏదో రకంగా ప్రారంభం చేస్తారు. కానీ వాళ్ళకు లోపల ఇంకొక విల్ ఉంటుంది, ఇంకొక స్కిల్ ఉంటుంది, ఇంకొక లవ్ ఉంటుంది, ఇంకొక అభిరుచి ఉంటుంది. సమాజానికి చూపించడానికి చేస్తున్నామన్నట్టుగా నటిస్తుంటారు అంతే. కానీ ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదగలేకపోతున్నారు. అమ్మ నాన్నలను ఒప్పించాలను, బంధుమిత్రులను ఒప్పించాలను, లేకపోతే ఫ్రెండ్స్ని ఒప్పించాలను స్టార్ట్ చేశారు, కానీ అది సగం సగం మాత్రమే అక్కడే ఆగిపోతుంది. సో ఆ విధంగా ముందుకెళ్ళలేక చాలామంది ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్ని ఎన్నో చూస్తున్నాం. సో ఆ విధంగా కాకుండా నీకున్న ప్యాషన్ని, నీకున్న స్కిల్ని, నీకున్న ఆలోచనలని, నీకున్న అభిరుచిని ఈ సొసైటీకి తెలియజేస్తే తప్పకుండా రాణించడానికి అవకాశం ఉంటుంది. వ్యతిరేక మనస్తత్వం వాళ్ళతో ఉండడం, వాళ్ళు ఒక పని చేస్తుంటారు, ఒక బిజినెస్ చేస్తుంటారు, కానీ దానికి ఆపోజిట్ వ్యక్తులతో ముచ్చట్లు పెడుతుంటారు, ఆలోచన చేస్తుంటారు, అడుగుతుంటారు. సో ఆ వ్యతిరేక వ్యక్తులు ఏం చేస్తారు? నిన్ను నెగిటివ్ మైండ్ సెట్తో ముంచేస్తారు. వాళ్ళు నెగిటివ్ మాటలు మాట్లాడతారు, నిన్ను డిగ్రేడ్ చేస్తుంటారు. అరే అది కాదురా భయ్, ఇది కాదురా భయ్, ఇంతకుముందు ఎంతోమంది చేశారు, వాళ్ళు సక్సెస్ కాలేదు, అనవసరంగా ఎందుకు చేస్తున్నావు అని ఎంతో నెగిటివిటీతో నిండిన వ్యక్తులని కలిస్తే ఆ విధమైన ఫలితాలు వస్తాయి. మనకు టైం వేస్ట్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాం, సామాజికంగా మనకు చిన్న చూపు ఏర్పడుతుంది. సో ఆ వ్యతిరేకమైన వ్యక్తులు ఎప్పుడు చూసినా కానీ ఎవరిని డిగ్రేడ్ చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని కిందికి తొక్కాలి, ఎవరిని ఏ విధంగా అణగదొక్కాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, సామాజిక ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనలతో ఉండే ఉంటారు. సో అట్లాంటి వ్యక్తులతో నీ ప్యాషన్ గురించి, నీ ఆలోచనల గురించి, నీ యొక్క అభిరుచి గురించి పంచుకోవాలని చేయడం అదంతా టైం వేస్ట్ ముచ్చట్లే. ఎందులోనూ విజయం సాధించిన వ్యక్తులతో సలహాలు అడుగుతుంటారు. మిత్రులారా, ఇది చాలా డేంజర్. యాక్చువల్గా ఒక పని చేస్తూ, ఒక బిజినెస్ చేస్తూ ఆ పనిలో సక్సెస్ అయిన వాళ్ళు, ఆ పనిలో నిష్ణాతులు ఉన్న వాళ్ళు, నువ్వు చేస్తున్న బిజినెస్లో మంచి సక్సెస్ అయిన వాళ్ళని ఒక 1 year ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు, 3 years ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు, 5 years ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు, 10 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు, 20 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇంకా ఆ పైన ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి చేస్తున్న వాళ్ళ ఆలోచనలు కావాలి నీకు. అప్పుడు ఏమవుతుంది? నీకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎందులోనూ సక్సెస్ కాని వాళ్ళు ఎంతో కొంత టైం పెట్టుంటారు, వాళ్ళు ఏ కారణం చేతనో దాన్ని వదిలిపెట్టుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో, లేకపోతే ఏదో రకమైన చెప్పాలంటే 1,000,000 కారణాలు ఉంటాయి. ఆ కారణాలు పట్టుకొని రకరకాల ఇబ్బందులకు గురి అవుతూ వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదురుగా ఉన్న వాళ్ళని మనం సలహాలు అడిగి మనం కూడా ఇబ్బంది పాలు అవుతున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాం. అదేవిధంగా సంపాదనపై దృష్టి పెట్టకుండా పొదుపు మాత్రమే దృష్టి పెడతారు. చాలామంది ఏం చేస్తారంటే పొదుపులు పెట్టాలి,
అది మన లైఫ్కి సంబంధించింది, అది భవిష్యత్తుకు సంబంధించింది, అది ఎన్నో రకాలుగా మనకు పొదుపు చాలా ఇంపార్టెంట్. కానీ పొదుపు పెట్టాలంటే డబ్బు సంపాదించాలి కదా, డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టాలి. డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టకుండా పొదుపు మీద దృష్టి పెడితే ఆడ 1000 రూపాయలు కట్టాలని, ఇంకో దగ్గర 5000 కట్టాలని, ఇంకో దగ్గర 10,000 కట్టాలని, ఇంకో దగ్గర 20,000 కట్టాలని, ఇవన్నీ మంచివే. కానీ ఎప్పుడు వస్తాయి మనకి? డబ్బు సంపాదిస్తేనే వస్తాయి. ఆ డబ్బు సంపాదించకుండా ఊరికనే పొదుపు మీద దృష్టి పెట్టి కాలయాపన చేసే వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ సంపాదనపై దృష్టి పెట్టుకోకుండా ఓన్లీ పొదుపు మీద మాత్రమే దృష్టి పెడితే ఇబ్బంది పడే పరిస్థితుల్ని చూస్తున్నాం సమాజంలో. ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మరి మన ఛానల్లో యువర్స్ కోచ్ మల్లయ్య యూట్యూబ్ ఛానల్లో స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ మిత్రులకి, బిజినెస్ పర్సన్స్కి ఎన్నో రకరకాల సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్, స్కిల్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మరి ఈ అన్నీ ఎందరో వ్యక్తులకు కావాలి కనుక మరి మీ శ్రేయోభిలాషులకు షేర్ చేసి వీడియోస్ని వాళ్ళ లైఫ్లో కూడా మంచి చూస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.